హలో కిరణ్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. కిరణ్ గారు, ఇప్పుడు స్టిక్కీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు కొంచెం పళ్ళల్లో విరికినప్పుడు చాలా మంది టూత్ పిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఎక్కువగా మన ఇండియన్స్ అయితే టూత్ పిక్ అవైలబుల్ లేకపోతే సేఫ్టీ పిన్ పెడుతూ ఉంటారు. సో అలా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఎప్పుడు కూడా ప్రతి పేషెంట్, నా దగ్గర వచ్చే ప్రతి పేషెంట్ చెప్పేది ఏంటంటే టూత్ పిక్ వాడద్దని చెప్తాను. ఓకే. టూత్ పిక్ అనేది వన్ ఆఫ్ ద యాక్చువల్గా ఇంటర్డెంటల్ క్లీన్జింగ్ ఎయిడ్ అండి. ఇంటర్డెంటల్ క్లీన్జింగ్ ఎయిడ్ అంటే పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకునే సాధనమే, కానీ ఇట్ ఈస్ హార్డ్, స్టిఫ్, ఇట్ ఈస్ నాట్ బెండబుల్. అండ్ మీరు చూసుకోకుండా ఇట్లా అన్నప్పుడు మీరు చిగురును కుచ్చుకోవచ్చు, బ్లీడ్ కావచ్చు. సో మీ పోకింగ్ అనేది, సో మనం వాడేది ఎలా ఉండాలంటే దర్ సపరేట్ ఇంటర్డెంటల్ క్లీన్జింగ్ ఎయిడ్స్ అండి, డిఫరెంట్ సైజెస్ లో దొరుకుతాయి. ఈ రోజు ఆన్లైన్ లో మనకి అమెజాన్ అన్ని చోట్ల కూడా దొరుకుతాయండి. దాంట్లో కూడా చూసుకోవచ్చు. నారో ఉంటుంది, మీడియం ఉంటుంది, వైడ్ ఉంటుంది. మీకు ఉండే గ్యాప్ ని బట్టి, అంటే నేను అలా ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండమని కూడా చెప్పట్లా, దాన్ని మీకు ఇరుక్కోకుండా ఉండేట్టుగా చేయించుకోండి. బట్ ఈ లోపు కనుక మన దైనందిన జీవితంలో ఎంతో బిజీగా మన ప్రయారిటీస్ వేరే కాబట్టి ఈ లోపు ఏంటంటే మీరు ఆ టూత్ పిక్స్, సేఫ్టీ పిన్లు పెట్టుకోకుండా పళ్ళ మధ్యలోకి క్లీన్ చేసుకునే ఇంటర్డెంటల్ క్లీన్జింగ్ ఎయిడ్స్ అని కొడితే మనకు గూగుల్లో కూడా చాలా వస్తాయి. వాటిలో చూసుకొని మీకున్న గ్యాప్ని బట్టి అది తెప్పించుకొని మీరు కనుక అది బెండ్ అవుతుంది. అండ్ ఇట్ డజంట్ హర్ట్, మిమ్మల్ని అసలు డ్యామేజ్ చేయదు మీ చిగురిని కానీ. వాటి అయిపోగానే దాన్ని పెట్టి అలా క్లీన్ చేసుకొని పుక్లిని చూసేస్తే పూర్తిగా ఆహారం మొత్తం కూడా చక్కగా శుభ్రం అయిపోతుంది. సో ఆహారం అక్కడ ఎప్పుడైతే శుభ్రం అయిపోతుందో మీకు ఆ కాన్సన్ట్రేషన్ అక్కడ పోదు, లేకపోతే అక్కడే మీ నాలుగు వెళ్తూ ఉంటుంది, మీ వేలు వెళ్తూ ఉంటుంది, మధ్య మధ్య ఇట్టిట్టా అంటుంటారు. సో అదొకటి. అండ్ ఇట్ విల్ డిస్టర్బ్ యువర్ ఫోకస్ ఆల్సో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫుడ్ అక్కడే ఉండటం వల్ల ఆ పనులు ఇంకా పాడైపోతా ఉంటాయి. సో కాబట్టి మీరు వెళ్ళి చూయించుకొని దానికి ఇరక్కుండా చేయించుకునే లోపు ఈ ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ఇంటర్డెంటల్ క్లీన్జింగ్ ఎయిడ్స్ ఏదైనా వాడుకుంటే మంచిది.